ఈ మధ్య కాలంలో వైరస్ వల్ల చెదలు పట్టి పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు సగం ఎండిపోతే మరికొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయి మోడుబారుతున్నాయి. అయితే ఎండిన చెట్లకు ప్రకృతి చికిత్స విధానంలో ఒక ప్రకృతి వైద్యుడు మళ్లీ జీవం పోస్తున్నారు. కేవలం 40 రోజుల్లోనే ఎండిపోయిన చెట్లను చిగురింపచేస్తున్నారు. చెట్లు మానవ ప్రగతికి మెట్లు. చెట్లుంటేనే పరిసరాలు ఆహ్లాదంగా కనిపిస్తాయి. అలాంటి పచ్చని చెట్లకు సైతం ఇటీవలి కాలంలో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వైరస్ల వల్ల తెగులు సోకి కొన్ని చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయి. చెదలు పట్టి కొన్ని చెట్లు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వైరస్లు పట్టి ఎండిపోయిన చెట్లను జనం కొట్టేస్తున్నారు. దీంతో నానాటికి వృక్ష సంపద తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రమౌళి అనే ప్రకృతి వైద్యుడు నడుం బిగించారు. తెగుళ్ల బారిన పడి ఎండిపోతున్న చెట్లను గత 20 ఏళ్లుగా ఆయన సంరక్షిస్తున్నారు. కర్నూలు పాతబస్తీ ప్రాంతంలోని జమ్మి చెట్టు చెదలు పట్టి సుమారు 98% నశించిపోయింది. ఈ చెట్టుతో కర్నూలు ప్రజలకు అమితమైన భక్తి అనుబంధం ఉంది. దసరా పండుగ రోజున ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. అలాంటి చెట్టు ఎండిపోవడంతో జనం తల్లడిల్లిపోయారు. దాన్ని పూర్తిగా తొలగించి కొత్త చెట్టును నాటాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రేమికుడైన అంబలి చంద్రమౌళి చలించిపోయారు. ఒక్క అవకాశం ఇస్తే ఆ చెట్టును బతికించి చూపిస్తానని హామీ ఇచ్చారు. అందుకు స్థానికులు కూడా అంగీకరించారు. చంద్రమౌళి దాదాపు 40 రోజుల పాటు శ్రమించి ప్రకృతి పద్ధతిలో జమ్మి చెట్టుకు చికిత్స అందించారు. మోడుబారిన చెట్టును మళ్లీ చిగురించేలా ప్రాణం పోశారు. పాత టౌన్ లో జమ్మి చెట్టు ఎండిపోయిందని తెలిసినది. చెదల వలన చెట్టు చనిపోయింది. నేను దాన్ని పరిశీలించి ప్రకృతి పద్ధతిలో చికిత్స చేసినాను. సుమారు నేను 30 రోజులు దీనికి శ్రమించినాను. అంతేకాకుండా అన్ని ప్రకృతి పద్ధతి ఎన్ని రకాల మందులు ఇవ్వాలో అన్ని రకాల మందులు ఇచ్చి చిగురింపజేశానండి. ఇది 150 సంవత్సరాలు పైబడి ఉంటుందండి ఈ చెట్టు. దీన్ని కాపాడుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. స్థానికులు ఊహించని విధంగా ఆ వృక్షం చిగురించి వారి ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ప్రకృతి చికిత్స ఎంత ముఖ్యమో నిరూపించింది. మామూలుగా ఫిబ్రవరి నెలలో జమ్మి చెట్టుకి ఎండిన కొమ్మలు కొన్ని కట్ చేయాలంట. కట్ చేస్తే అది మళ్ళీ చిగురుస్తుంది అన్న. నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎవరు ధైర్యంగా ముందుకు రావట్లేదు అనమాట. నేను ఇంకా లాస్ట్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చూస్తూ ఉన్నప్పుడు నాకు కార్పొరేటర్ తెలిసిన బాగా పరిచయస్తుడు అనమాట. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రీనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారనమాట. వచ్చి స్వామి చెట్టు మొత్తం పోయింది స్వామి తీసేస్తామని అంటే నాకు చాలా బాధ వేసిందనమాట. ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు ఒకటే తక్కువ. అక్కడికి ఒక దగ్గర ఒక కొమ్మ చిగురు కనిపించింది, అక్కడితో ఆగిపోయారనమాట. తర్వాత చంద్రమౌళి గారు వచ్చారు, వచ్చి దానికి జీవం పోశారు. చాలా సంతోషం, నాకైతే పట్టలేని ఆనందం ఉంది. అందులో ఇప్పుడు లోపల దుర్గాదేవి కూడా వచ్చింది. అమ్మ ప్రతిష్ట రోజే చిగురు కనిపించింది. మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మారు నాకు మళ్ళీ అదృష్టం కనిపించి నాకు పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే ఇది వేసింది. ఆయన మళ్ళీ చిగురు వేసింది. నాకు బస్ ఇది దాదాపు 150 సంవత్సరాల చెట్టు ఇది. మా నాయన అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మేము ఇంకా పుట్టలేదు. ఇంకా ఇప్పుడు ఏమో అప్పుడు మా నాయన చెప్తుండ్రి. మళ్ళీ ఇప్పుడు మా చెట్టు అమ్మ నాకే మరి పిలిపించి నాతో పని చేయించుకుంది అమ్మ. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎండిపోయింది మొత్తం, ఏం లేదు, మొత్తం ఎండిపోయింది. ఎండిపోయింటే కోస్తుంటే కోయకండి దీనికి అని వెంబడి ఫోన్ చేసి చెప్పాను. లేలే చంద్రకాంత్, నేను రేపు వస్తున్నా, రేపు 7:30 మీ ఆడ ఉంటానని రా అన్నాడు. పోయి వచ్చినాం, చూసినాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాడు. దాని స్ప్రే గిరే కొట్టి ఆయన చెప్పినాడు 45 దినాల లోపల నేను మన చిగురు తెప్పిస్తాను. ఆ దేవుని దేవ నుంచి మాకు 36 దినాలుగా చిగురు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన పిల్లల మర్రి వృక్షం కూడా ఇలాగే ఎండిపోతే ప్రకృతి చికిత్స పద్ధతిలో మళ్లీ చిగురించేలా చేశానని అంబలి చంద్రమౌళి చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తించినప్పుడే సమాజానికి మంచి జరుగుతుందని ఆయన అంటున్నారు.
ఎక్కడైనా చెట్లు ఎండిపోతే తమకు సమాచారం ఇవ్వాలని, వాటికి చికిత్స చేస్తానని హామీ ఇస్తున్నారు. మొత్తం మీద చెట్ల సంరక్షణ కోసం ప్రకృతి వైద్యుడు చంద్రమౌళి చేస్తున్న సేవలు మరువలేనివని కర్నూలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.